అవునరా నువ్వు ఇల్లు అమ్ముతాను ఏమైంది ప్రాసెస్ ఏడాకి వచ్చింది అది? నేను దానికోసం వచ్చిండ్రాను అప్పటి నుంచి బిజీ మాట్లాడలేదు నేనే. అవును రేపు పార్టీ రెడీగా ఉంది, రేపు డబ్బులు కడతా అన్నాడు. డబ్బులు కట్టిన తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుందో అడగమని వచ్చాను. ఏం లేదురా సింపుల్. రేపు ఆయన అడ్వాన్స్ ఇస్తారు కదా, ఒక 50,000 తీసుకో. 10,000 ఇస్తే తీసుకో, మినిమం 50,000 తీసుకో. కొంతమంది 1 lakh కూడా తీసుకుంటారు, మనమైతే 50,000 తీసుకుందాము. 50,000 తీసుకున్నాక ఒక పేపర్ మీద రాసుకోండి. ఒప్పంద పత్రం ఉంటుంది మీకు స్టేషనరీలో దొరుకుతుంది. ఆ ఒప్పంద పత్రం మీద వాళ్ళ పేరు, వాళ్ళ ఫాదర్ పేరు, స్క్వేర్ యార్డ్, ఎన్ని స్క్వేర్ యార్డ్స్ ఇల్లు, ఎన్ని ఇయర్స్ ఓల్డ్ ఇల్లు, సర్వే నెంబర్ ఎంత, దాంట్లో మొత్తం ఉంటుంది. అంతా రాసుకొని ఎన్ని డేస్లో 1/4 కట్టాలి. సో అది ఎప్పుడు కట్టాలి? మినిమం 7 to 10 days టైం ఉంటుంది. ఈ 7 to 10 days టైంలో 1/4 కట్టాలి. అది మీ ఇద్దరి అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది. కొంతమంది 15 days టైం ఇస్తారు, కొంతమంది 20 days టైం ఇస్తారు. నార్మల్గా మార్కెట్లో ఉండేది అంటే 1 week టైం. ఈ 1 week టైంలో డాక్యుమెంట్స్ అన్ని లీగల్ వెరిఫికేషన్ చేయించుకోవాలి వాళ్ళు. అదేవిధంగా బ్యాంక్ లోన్ వస్తుందా లేదా తెలుసుకోవాలి. ఈ రెండు వెరిఫై అయిపోయాక విత్ ఇన్ 10 daysలో 1/4 కట్టాలి. 1/4 కట్టిన రోజు సెల్లర్ బయ్యర్ ఇద్దరు అంటే నువ్వు ఆ కొనుక్కున్న వ్యక్తి రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. డాక్యుమెంట్ రైట్ దగ్గర కూర్చొని ఒక అగ్రిమెంట్, ఒక స్టాంప్ పేపర్ మీద 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద అగ్రిమెంట్ కొట్టించుకోవాలి. 1/4 ఎంత కడుతున్నాము, వాళ్ళు ఇస్తున్న అమౌంట్ క్యాష్ రూపంలో ఎంత ఇస్తారు, చెక్ రూపంలో ఎంత ఇస్తారు, డీటెయిల్గా డాక్యుమెంట్ రాపించుకోవాలి. అంత అయిపోయిన తర్వాత డ్యూరేషన్, ఈ అగ్రిమెంట్ నుంచి రిజిస్ట్రేషన్ వరకు ఎంత టైం 30 days 40 days క్లియర్గా రాసుకోవాలంలో. నార్మల్గా మార్కెట్ అయితే 45 days ఉంటుంది, కొంతమంది 60 days కూడా రాస్తారు. మీ అండర్స్టాండింగ్ బట్టి 45 days 60 days రాసుకొని అందరూ అంటే కొనుక్కున్న ఆయన సంతకం పెట్టుకోవాలి అగ్రిమెంట్లో, అమ్మిన సంతకం పెట్టాలి, ఇద్దరు విట్నెస్ ఉండాలి. 45 days రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నమాట. ఇది ప్రాసెస్. థ్యాంక్స్ రా, డీటెయిల్గా చెప్పు. నాకు అదే టెన్షన్ ఉండే ఎట్లయితుంది నా ప్రాసెస్ తెలియదు కదా, అందుకే హరిబర్ అవుతుంది. థ్యాంక్ యూ. ఏమైనా డౌట్ ఉంటే ఫోన్ చేస్తాను మరి నీకు. సరేగా ఫోన్ చేసి, నేను ఎప్పుడు అవైలబుల్ ఉంటా.